ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సో బ్రహ్మబాబా ఏ విధంగా బోర్డింగ్ స్కూల్ స్టార్ట్ చేశారు దాని గురించి మనం తెలుసుకుందాం. जब बच्चों की शिक्षा शुरू की गई तो थोड़े ही समय में शिक्षार्थियों का संख्या बढ़ गई। उन दिनों बाबा का एक बिल्डिंग बन रही थी जो वास्तव के उसका लौकिक कुटुंब के लिए था। सत्संग में आने वाले माताओं की इच्छा व्यक्त बच्चों के लिए यह बोर्डिंग बनाया गया और हमारे बच्चे राज विद्या के साथ साथ ईश्वरीय विद्या भी पढ़े। సో ఎలా అయితే బాబా శిక్షణ మొదలు పెట్టారో డే బై డే సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఆ రోజుల్లో బాబా అప్పట్లోనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. యాక్చువల్లీ ఆ బిల్డింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. కానీ ఇంత మంది మాతల సంఖ్య, పిల్లల సంఖ్య పెరగడంతో ఆ బిల్డింగ్ ను ఒక బోర్డింగ్ స్కూల్ గా చేసేశారు. సో ప్రతి ఒక్క పిల్లవాడు రాజ్య విద్యతో పాటు ఈశ్వర్య విద్య కూడా చదువుకున్నారు. సో బాబా వెంటనే ఆ బిల్డింగ్ నంతా బోర్డింగ్ ఈశ్వర్య విశ్వవిద్యాలయంగా చేసేశారు. సో చాలా తొందరగా బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. उन दिनों की बड़ी आयु की कन्याएं ज्ञान लेने आई तो उसके क्लास में बाबा से पूछा कि छोटे बच्चे और बच्चों को शिक्षा देने के लिए कौन तैयार है। సో అప్పుడు ఇంకొంచెం మంది టీనేజ్ తర్వాత కొంచెం మంది కన్యలు ఉంటారు, కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళని బాబా అడిగారు, మీలో ఎంత మంది చిన్న పిల్లలకి తమ విద్యను నేర్పించడానికి రెడీగా ఉన్నారు అని. తబ్ బ్రహ్మకుమారి కుమార్ కాజీ, చంద్రికాజీ, శాంతమణిజీ ये सब రెడీ हो गया. అప్పుడు కుమార్ దాది, శాంతమణి దాది అందరూ రెడీ అయిపోయారు. బ్రహ్మకుమారి గుల్జార్ మోహిని కూడా రెడీ అయ్యారు. బ్రహ్మకుమారి హృదయ పుష్ప దాది కూడా రెడీ అయ్యారు. ఈ విధంగా చాలా మంది తమ రెస్పాన్సిబిలిటీనంతా తన చేతిలో పెట్టుకున్నారు. బోర్డింగ్ స్కూల్ రెడీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఏ విధంగా యూనిఫామ్స్ అనేది వేసేసుకున్నారు. వాస్తవంగా వారి యూనిఫామ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజకుమారుల్లాగా వారి పాలన కూడా జరుగుతుంది. ప్రతిరోజు స్నాన్ కరాయా జాతా థా, రాత్రి को भी हाथ पाव मुंह आदि धोकर सोते थे. ప్రతిరోజు అక్కడ స్నానం చేయడానికి సౌకర్యాలు ఉండేవి. రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్ళు, ముక్కు అన్ని క్లీన్ చేసుకుని పడుకునేవారు. ఈ విధంగా అక్కడ చాలా అద్భుతమైన శిక్షణ అనేది జరిగింది. ప్రతి ఒక్క శిక్షణ ఇవ్వడానికి కూడా వ్యవస్థలు ఉన్నాయి. బోర్డింగ్ తో పాటు మొత్తం రోజంతటి దినచర్య శిక్షణ జ్ఞానయుక్తంగా నడుస్తూ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆత్మిక ప్రేమలో మునిగిపోయారు. రాజ ఋషి కుమారుల ఆధ్యాత్మిక రీతిలో వారి పాలన కూడా జరిగింది. సో ఇంకా బోర్డింగ్ స్కూల్ ఎలా ఉంటుందనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.